సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులతో పాటు బడా వ్యాపారులు, ఉద్యోగులే టార్గెట్ గా నయా మోసాలకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో 16 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర ఆన్లైన్ ట్రేడింగ్ పెట్టుబడి పేరిట 14 లక్షలు, రూపవతి కౌంటీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి 1,30,000, సాయి భగవాన్ కాలనీకి చెందిన మరో వ్యక్తి దగ్గర ఆన్లైన్ జాబ్ పేరిట 40,000 దోచుకున్నారు. ఒకే రోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 3 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులతో పాటు బడా వ్యాపారులు, ఉద్యోగులే టార్గెట్ గా నయా మోసాలకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో 16 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర ఆన్లైన్ ట్రేడింగ్ పెట్టుబడి పేరిట 14 లక్షలు, రూపవతి కౌంటీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి దగ్గర 1,30,000, సాయి భగవాన్ కాలనీకి చెందిన మరో వ్యక్తి దగ్గర ఆన్లైన్ జాబ్ పేరిట 40,000 దోచుకున్నారు. ఒకే రోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 3 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.